మాట్లాడినటువంటి మంత్రి కానీ వారి సహచరులు కానీ వారి పార్టీ నాయకత్వం కానీ గతంలో కానీ ఈ మధ్య కానీ మాట్లాడిన అన్ని విషయాలు దేవుడి దైవంగా మా సోషల్ మీడియా సైనికులు వాళ్ళు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, చూసి తప్పుపట్టారు. ప్రజలందరూ కూడా చూసి వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అన్నటువంటి విషయాన్ని ఏకరూపమైనటువంటి విషయాన్ని గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఉండేటువంటి గౌరవాన్ని దానికి పార్టీ దాంట్లో సమానంలో లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. మహిళ అంటే మహిళే. ఆ మహిళ పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఎవరైనా ఉండాల్సిందే. అది నా తల్లైనా, నా చెల్లైనా, నా భార్య అయినా, నీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులైనా ఆ గౌరవం నాకు ఉంది. దాని గురించి నాకు ఎవరు పట్టాలు చదవాల్సినటువంటి అవసరం అందుకన్నా లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను మాట్లాడినటువంటిది ఒక రాజకీయంగా మా మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తి తాలూకు మాటలు మాత్రమే ఖండించాను. ఇది యావత్ మహిళా లోకంపై వద్దొద్దు అనేటువంటి విషయాన్ని సందర్భంగా కోరుతాను. ఇప్పటికీ నేను మాట్లాడేటువంటి మాటలు కట్టుబడున్నా రేపు పొద్దున మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగా సమాధానం ఇస్తానటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించలేక బాధపడుతూ ఎక్కడ తిరగబడితే, ఎక్కడ ప్రశ్నిస్తే కేసులు పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి భయంతో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి మాట్లాడేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను మాట్లాడినటువంటి మాటలో ఏ తప్పు లేదు. వారు మాట్లాడినటువంటి మాట చూస్తే నేను మాట్లాడిన కరెక్ట్ కాలనేటువంటి ప్రజలకు తెలుస్తుంది. అది ఇప్పటికే రాష్ట్రంలో చూశారు, మరొకసారి చూపిస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో అనేక రాజకీయపరమైనటువంటి విషయాలు తీసుకొని వచ్చింది. తద్వారా రాజకీయాలు అధికారులు చెప్పి ఒక ఫేక్ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రోజుకు ఒక మెసేజ్ వస్తా ఉంది. ఈరోజు మీరు ఇలాంటి కార్యక్రమం చేయండి, ఈరోజు మీరు ఇది మాట్లాడండి, ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపట్టండి అని చెప్పి వాళ్ళు సరే రాజకీయంగా వాళ్ళు చేపట్టాలి. కానీ దీన్ని యావత్ మహిళా లోకంపై వద్దొద్దు. ఈ మాట్లాడినటువంటి వ్యక్తికి ఆ అర్హత లేదు. వాటిని వెనకేసుకొచ్చేటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే తప్ప ఏ ఒక్క సామాన్యుడు వారు మాట్లాడినటువంటి మాటలు వెనకేసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. నేను మాట్లాడిన నా స్పందనని, వారు మాట్లాడినటువంటి మాటలు నా స్పందన అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఏ రకంగా మాట్లాడారో ఒకసారి దయచేసి